ఈరోజు ఒక చిన్న మాట వినండి. మరి ఈ రోజు మన సంఘంలో భోజనాలు ఏర్పాటు చేశారండి. ఒకరు సహోదరుడు వీరెల్ రాయ్ అన్న బ్రదర్, మరి ఆయన యూట్యూబ్ లో చూస్తూ ఉంటారంట సంజయ్ వీడియోస్. ఆయన మన సంఘానికి ప్రేమపూర్వకంగా ప్రేమ వ్యక్తి చేయాలని. ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయి నీలిమా రాయ్ బర్త్డే అంటే ఈ నెల 7th అయిపోయింది. కాకపోతే ఆమె పేరు మీద భోజనాలు పెట్టాలి సంఘానికి అని ఆయన ప్రేమతో ఏర్పాటు చేయించారు. వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి వీరెల్ రాయ్ గారిని, ప్రేమ నీలిమా రాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుమార్తెను దీవించండి, దీర్ఘాయుష్ అనుగ్రహించండి. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి దేవుని మందిరంలో పరిశుద్ధుల భోజనాల కొరకు ఇచ్చిన యొక్క భోజన ఏర్పాట్ల వరకు ఆయన ఇచ్చిన ధనాన్ని మీరు ఆశీర్వదించి, భోజనాన్ని దీవించి, 5 రొట్టెలు 2 చిన్న చేపలుగా మీరు ఆశీర్వదించి, తిరిచిన బిడ్డలకు దీర్ఘశక్తిని ఆరోగ్యాన్ని కలిగించండి. ఇచ్చిన బిడ్డలను కూడా మీరు 2 ఆరులుగా ఆశీర్వదించమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మరి ఆ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వీరెల్ రాయ్ గారు భోజనం ఏర్పాట్లు చేశారు కనుక నీలిమా రాయ్ గారు బర్త్డే సందర్భంగా మనం కేక్ కోసి మరి వాళ్ళని మనం కూడా ప్రోత్సహిద్దాం. నేను భోజనం చేస్తా చక్కగా చూడండి. కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీ వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి కుమార్తె నీలిమా రాయుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి బుద్ధిలోను, జ్ఞానంలోను, అందంలో, ఐశ్వర్యంలో, చదువులో, ఆత్మీయ విషయాల్లో, సమస్త విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో బిడ్డను ఆశీర్వదించండి నాయన. దీర్ఘాయుష కుమార్తెకు మీరు దయచేయండి నాయన. ఆ బిడ్డ పేరు మీద మేము కట్ చేస్తున్న కేకును దీవించండి, ఆశీర్వదించండి. ఇది ఎంత మధురంగా ఉంటుందో నాయన, కుమార్తె జీవితం కూడా అంత మధురముగా ఉండినట్లుగా బిడ్డ పక్షంగా పేరు నాయన నెరవేర్చమని తండ్రి నాయన. ఆ కుమారుడు కట్ చేద్దాం. ఏక దేవుని నామములు దేవునికి మహిమ కలుగునుగా. ఓకే, కేక్ ఎవరు పడతారు మరి? నాకు నీలిమాకు మనం పెట్టడానికి లేదు కాబట్టి నీలిమా గారు మీ పేరుని నేనే తినేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కేక్ చాలా బాగుంది. వీడియో చెప్తున్నా తీసినా సరే రెడీ. గ్రీన్ కలర్ బాకీ దాంట్లో కోసం చూస్తుందంత అర్థం ఉంటుంది. రాజారు మెజ్జిగా మీరు టీ పెట్టండి.